ఈరోజు మా యొక్క ఈ కొబ్బరి తోటల సమస్యల మీద వచ్చినటువంటి మా యొక్క సమస్యని గవర్నమెంట్ దృష్టి వారి వరకు ఈ నెంబర్ 1 న్యూస్ వారు తీసుకెళ్తారని చెప్పి వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ వెనకున్న మీరు చూస్తున్నారు వెనకున్న మా కొబ్బరి చెట్ల పరిస్థితి. గతంలో ఇవన్నీ కూడా కలకల్లాడుతూ ఉండేవి. మాకు నిత్యం ప్రతి నెల కొబ్బరికాయ ఆదాయం తీసుకుని ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఈ ఆదాయంలో ఉన్న మొత్తం మా చెట్లు పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. కానీ ఈ యొక్క గవర్నమెంట్ ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఏం చేసినా కానీ ఎక్కడా కూడా దీని మీద సరైన స్పందన లేదు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ వచ్చి చెప్పేది మా జనానికి, మేము కూడా చెప్పేది మా ప్రభుత్వానికి ఓటేయండి, మీ సమస్యను పరిష్కరిస్తాం, మా ప్రభుత్వానికి ఓటేయండి, మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్తాం. కానీ రైతులు రైతు 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 అని ప్రతిసారి చెప్పే ఈ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఈ యొక్క రైతుల సమస్యల మీద రైతులు ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఉంటే మా ఈ కేసునపల్లి చుట్టుపక్కల ప్రాంతాల గూడపల్లి, కరవాక ఇలాగా కొన్ని గ్రామాల్లో తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న కొబ్బరికాయ రేటు ధరను చూస్తుంటే మాకు కొంతమందికి వచ్చే కాయలను చూసి మాకు ఈర్ష్య అనేది ఏర్పడిపోయింది. ఎందుకంటే మా ఆదాయాలు పోయినాయి.